దిస్ ఈజ్ ద మెరైన్ ఈకోసిస్టమ్. సముద్రంలో ఉండేటువంటి పురాతన జీవులు, పురాతన శిథిలాలు, అలాగే ప్రజెంట్ కొరల్స్ అవి ఎలా ఉంటాయో తెలియజేసేటువంటివి. ఇవి మనము ఇండియన్ మ్యూజియంలో చూస్తున్నాం. అలాగే పురాతన కాలంలో ఉన్నటువంటి కాన్ఫ్యూరియస్ ఫారెస్ట్ అండి. ఇది ఫారెస్ట్లో ఉండేటువంటి యానిమల్స్. హై ఆటిట్యూడ్లో ఉండేటువంటివి అంటే కొండ శిఖరాల మీద ఉండేటువంటి అడవి పిల్లులు అంటారు కదా, అడవి పిల్లులు, అడవి మేకలు, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. రియల్గానే వీటిని ఏం చేశారంటే మమ్మిఫికేషన్ చేసినట్లుగా దీన్ని చేశారండి రియల్లోనే. ఇవి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో ఉంటాయండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, నేను వెళ్ళాను మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో ఉండేటువంటి పందులు, అడవి పందులు, అలాగే టైగర్స్. ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గరలోనే చూడండి ఒక యానిమల్ చంపుకో తింటుంది. ఇది ఒక యానిమల్ని చూడండి. స్క్రబ్ ల్యాండ్ అంటే మీకు ఎడారిలాగా ఉంటుంది కానీ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, అక్కడ ఉండేటువంటి యానిమల్స్ అండి. ఇవి సింహాలకు కూడా భయపడవి. ఇవి చెదలని, పురుగులని అవి దీన్ని బ్రతుకుతాయి ఇవి. అలాగే అవి వెనకున్నది ఒక నక్క అనమాట, చిన్న చిన్న నక్క జాతులు ఉంటాయి కదా, ఫాక్సెస్. అట్లనే ఇవి చూడండి డీజర్ట్ ఎడారి జింకలు అండి. ఇవి ఎడారి జింక రియలిస్టిక్గా ఉంటాయి. ఇవి రియల్ ఫజిల్సేనండి, ఇవి అబద్ధాలు ఏం కాదు, రియల్ ఫజిల్స్ అనమాట. ఫజిల్స్ చేసి వాళ్ళు పెట్టారు. ఇది చూడండి టెర్రై గ్రాస్ ల్యాండ్ అంటే సమతలంగా ఉండేటువంటి గ్రాస్ ల్యాండ్లో. రిపారియన్ స్ట్రీమ్ అంటే ఇవి ఆవిరి జలపాతాలు వస్తాయి కదండి, ఇవి జలపాతాలు అండి. ఇవ్వండి బాతులు, విచిత్రమైనటువంటి పక్షులు, అడవి పిల్లులు, కొండ పిల్లులు. వెట్లాండ్ ఈకోసిస్టమ్, వెట్లాండ్లో ఎలా ఉంటుందో ఈకోసిస్టమ్ తెలియజేసేది. డిసూడియస్ ఫారెస్ట్ అండి. ఫారెస్ట్లో యానిమల్స్ ఎలా ఉంటాయి, హైనాస్, అలాగే చిరుత పులులు. డిసూడియస్ ఫారెస్ట్. ఇది రెయిన్ ఫారెస్ట్ అండి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎలా ఉంటుంది, అలాగే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అండి ఇది. అక్కడ రెయిన్ ఫారెస్ట్లో ఉండేటువంటి అడవి పిల్లులు కానివ్వండి, మంకీస్ కానివ్వండి, రకరకాల కోతి జాతికి చెందినవి, పక్షి జాతికి చెందినవి, ఫజిల్ రికార్డ్స్ అనేవి రియలిస్టిక్గా ఉండేటువంటివి. చూడండి ఒకసారి. ఖడ్గమృగాలు, ఇవన్నీ కూడా రియలిస్టిక్గా ఉండేటువంటి ఫజిల్స్ అండి ఇవి. ఓకేనా. ఎప్పుడు దొరికాయి, ఎక్కడ దొరికాయి, ఎన్ని సంవత్సరాల కిందటివి, టోటల్గా ఇవన్నీ కూడా మీకు చూడండి. ఎంత కోతి జాతుల్లో ఇవి ఏమంటారో హైనాస్ సంథింగ్ ఏమో అంటారు కదా, కాదు మ్యాండ్రిల్స్. ఓకే, మ్యాండ్రిల్స్ చాలా భయంకరమైనవి, మాంసాన్ని తింటాయండి. అలాగే చింపాంజీ, వెస్టర్న్ గొరిల్లాస్. ఇవి ఏనుగులండి. అప్పటి కాలంలో ఉండేటువంటి భారీ కాయలు ఉన్నటువంటి ఏనుగులండి ఇవి. ఎలిఫెంట్స్. స్కెల్టన్ ఆఫ్ ఇండియన్ ఎలిఫెంట్ 1758లో ఉందండి ఇది. స్కెల్టన్ ఆఫ్ ఇండియన్ ఎలిఫెంట్ చూసారా. స్కెల్టన్ ఆఫ్ ద నార్వేల్, ఒక కొమ్ము తిమింగలం అంటారు కదా, కొమ్ము తిమింగలానికి సంబంధించింది. అలాగే ఏనుగు యొక్క స్కెల్ ఇది చూడండి మీరు ఎంత భయంకరంగా ఉన్నాయో. రైనోకెరియడ్ ఇది కూడా గొరిల్లాస్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఏజ్. వీటినే చూసి మమ్మీ అవి అన్నారు. అంటే హ్యూమన్స్ ఇలా ఎవాల్వ్ అయ్యారు అని చెప్తున్నారు. చూడండి హ్యూమన్స్ ఇలా ఎవాల్వ్ అయ్యారట. బట్ హ్యూమన్స్ ఏంటి ఇలా ఎవాల్వ్ అవ్వడం ఏంటి, అది దేవుని సృష్టి. చూసారండి ఇది కాశ్మీర్ స్టాగ్ అంటారు, చాలా పెద్ద జింక్ ఇది. కాశ్మీర్ స్టాగ్స్ అంటారు, ఇది చాలా పెద్దదండి ఇది. అట్లానే ఇక్కడ చూడండి బ్లూ వేల్ యొక్క ఎముకలు, నీలి తిమింగలం యొక్క ఎముకలండి. నీలి తిమింగలం యొక్క ఎముకలు, ఒక్కొక్క ఎముకలు చూడండి ఎంత ఉన్నాయో, పర్వతాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకు ఇండియన్ మ్యూజియం కోల్కతా. ఇవి వాల్రస్ అండి, వాల్రసెస్ మీకు మంచు ప్రాంతాల్లో ఉంటాయి కదా అవండి. మంచు ప్రాంతాల్లో ఉండేటువంటి వాల్రస్. ఇవి సీల్ చేపలు అంటారు కదా అవండి, సీల్ చేపలు అంటారు కదా, వాటికి సంబంధించినటువంటి. చూడండి ఎంత వండర్ఫుల్ ఉన్నాయో. ఇవన్నీ డాల్ఫిన్స్, అలాగే తిమింగలాలు, డాల్ఫిన్స్, ఒక్కొక్క రకమైనటువంటి జాతుల డాల్ఫిన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. రైనోసారస్. ఇది హిప్పోపటమస్ అంటారండి వీటిని. అంటే నీటి ఏనుగులు అంటాం కదా, నీటి ఏనుగులు. ముసళ్ళను కూడా అమాంతంగా ఇవి కొరికి చంపేస్తాయి. రకరకాల
దుప్పులు, జింకలు, లేడ్లు ఇవన్నీ. ఇది ఒక ఏనుగండి, ఎలిఫెంట్. లోపలికి వెళ్తున్నాం. ది వరల్డ్ ఆఫ్ మిరకల్స్. సముద్రంలో ఉండేటువంటి డిఫరెంట్ క్రీచర్స్. మైనోపిల్లా అవి చూసారండి, మీరు చూసే ఉంటారు కదా. దాని ఒకటి గ్రహాంతరవాసి అని, తర్వాత అవుటర్ లేయర్లో ఉన్నటువంటి జీవరాశిగా మనం చెప్పుకుంటారు కదా చాలామంది. సర్వైవల్ ఎన్విరాన్మెంట్. సైజ్ 0.3 to 0.5 mm. ఇంత చిన్నవన్నమాట ఇవి. సాలిడ్లు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సాలిడ్లు, వాటి గూడులు. ఇవి చూడండి, అండర్ వాటర్లో మనకి పొంగేటువంటి లావాలు ఉంటాయి కదండి, బ్లాక్గా పొంగుతున్నటువంటి లావాలు కానివ్వండి. ఇవి చూడండి, బాగా కనబడుతుంది, మీరు గమనిస్తున్నారా? మీకు గ్లాస్ వలన సరిగ్గా కనిపించట్లేదు, ఇవి చూడొచ్చు. అలాగే స్టార్ ఫిష్ల్లో రకరకాలైనటువంటి స్టార్ ఫిషెస్ అండి ఇవి కూడా చూడండి. బగ్స్ అంటే ఒకప్పుడు ఇంత ఉండేవన్నమాట బగ్స్, కనబడుతుంది ఇదిగోండి బగ్స్. అలాగే సముద్రంలో ఉండేటువంటి రకరకాలైనటువంటివి, అలాగే తేళ్ళు, పాములు, నేల మీద ప్రాకేటువంటివి, రకరకాలైనటువంటి జంతువులు. ఇది చూడండి, లాస్ట్ టైం యానిమల్స్ గురించి చూపించేటప్పుడు దీన్ని కూడా చూపించాను. ఆస్ట్రా కూడా. ఈగలు, పురుగులు, ఈగలు, రకరకాల ఈగలు. అలాగే పత్తి పురుగులు, వాటితో చేసినటువంటి పత్తి, అదేమంటారు, పత్తి కాదండి, ఉన్ని అంటారు కదా, సిల్క్. పట్టు ఇవన్నీ వస్తాయి కదండి, అవి. రకరకాలైనటువంటి పురుగులండి, బగ్స్. వాటి యొక్క గూడులు, వాటి యొక్క నివాసాలు అండర్ వాటర్లో ఉంటాయి, పైన ఉంటాయి, నీటిలో ఉంటాయి, బయట ఉంటాయి. రకరకాలైనటువంటి చేపలు, జలగలు అంటారు కదా, ఇవి జలగలు. రకరకాలైనటువంటి జలగలు. ఇవి 25,000 స్పెసిస్ మన శరీరంలోకి వెళ్ళి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటివి. కడుపులోకి వెళ్ళిపోతాయి ఇవి, మనిషి కాళ్ళల్లోకి వెళ్ళిపోతాయి, సీట్లోంచి వెళ్ళిపోతాయి చిన్నపిల్లలకి. యానిమల్స్ చూసారా ఎంత భయంకరంగా ఉన్నాయో, ఇవి చూసారా, హార్మ్ఫుల్. సో ఇవి సముద్రంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి అండి. మా దగ్గర అయితే బ్లూ కలర్వి దొరుకుతుంటాయి, ఇవి చూడండి, ఇవన్నీ కూడా హైడ్రోజోవా సైంటిఫిక్ నేమ్, హైడ్రోజోవా. చూసారా, ఇవన్నీ కూడా వీటిని ఏమంటారు, జెల్లీ ఫిష్లు అంటారు కదా, కొన్ని రకాలైనటువంటి జెల్లీ ఫిష్లు ఉంటాయి. ఇవి కూడా హ్యూమన్ బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి.